బంజారాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ట్రైబల్స్ కమిషన్ మినిస్టర్ను ఏర్పాటు చేసిందే మోదీ అన్నారు. ట్రైబల్ అభివృద్ధికి మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అందులోనే భాగంగా సమ్మక్క సారక్క యూనివర్సిటీని మోదీ మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం తండాలను తీవ్ర నిర్లక్ష్యం చేశాయన్నారు రామచంద్రరావు. బీజేపీ ఎప్పటికీ గిరిజనుల వెంటనే ఉంటుందన్నారు రామచంద్రరావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సద్గురు సంత శ్రీ సేవాలాల్ 287వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు రామచంద్రరావు. సేవాలాల్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యజ్ఞం నిర్వహించింది బీజేపీ ఎస్సీ మోర్చా. ఈ యొక్క సేవాలాల్ జయంతి 287వ జయంతి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం జరుపుకుంటున్నాం. సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ ట్రైబల్ మోర్చా ద్వారా కార్యాలయాన్ని కాకుండా అనేక ప్రాంతాల్లో జరుపుతుంది. మరి సేవాలాల్ వారి యొక్క జీవన చరిత్ర మనం చదివితే అది దాదాపు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నటువంటి సిద్ధాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వారి ఆలోచన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు దేశం కోసము, దేశాన్ని విముక్తి చేయడానికి కోసము ఇతర ఒక శక్తుల ద్వారా విదేశీయులను ముక్తి చేయడానికి వారు చేసినటువంటి ఒక ఆలోచన, దేశవ్యాప్తంగా మొత్తం పర్యటన చేసి ఆ పర్యటనతో ఒక ఏదైతే మనము పర్యటన చేసుకుంటూ మన ఒక దేశంలో ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాలి అనే ఆలోచన కూడా వారే పెట్టడం జరిగింది. ఒక దేవుడుగా భావించేటటువంటిగా సేవాలాల్ గారు ఈరోజు ఒక బంజారా ఒక సమాజానికే కాదు పరిమితమైంది, యావత్ దేశం కూడా ఈరోజు సేవాలాల్ ఒక జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సేవాలాల్ని మన పరిరక్షణ చేసే పర్యావరణ రక్షణ చేసేటటువంటిగా దేవుడుగా కూడా భావిస్తున్నటువంటి విషయం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వారు ఉన్నటువంటి సమయంలో విదేశీయుల ఒక మన పైన పరిపాలన ఉన్నప్పుడు ఒకవైపు వారితో పోరాడి ఇంకోవైపు పరిరక్షణ చేస్తూ పర్యావరణాన్ని, అడవుల్ని ఇవన్నీ పరిరక్షణ చేస్తూ జగదాంబ మాత ఒక ఉపాసకుడుగా జగదాంబ మాతని నమ్మి ఈరోజు వారు ఆరాధ దైవం అయినటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సేవాలాల్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ట్రైబల్స్ ఏదైతే మనం అంటామో, షెడ్యూల్ తెగలు ఏదైతే మనం ఈరోజు రాజ్యాంగంలో రాసుకోవడం జరిగిందో, మరి వాటి గురించి ఈరోజు కేవలం నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రైబల్ కమిషన్ను ఏర్పాటు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. ట్రైబల్ కమిషన్తో పాటు ట్రైబల్ మినిస్ట్రీ కూడా భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసింది. ట్రైబల్ ఒక ఏదైతే వెల్ఫేర్ కోసము ఈరోజు నిధులు కూడా ఎక్కువగా కేటాయించింది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం.